యోహాను సువార్త 5వ అధ్యాయం 31వ వచనం. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల ఆ సాక్ష్యము సత్యము కాదు. చాలు, ఈ మాట అండి. ఇక తలలు పైకెత్తండి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఏమన్నా తెలుసు? నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే గనక ఈ సాక్ష్యము సత్యం కాదు. నేను అలాంటి నాకు తెలుసా, ఇలాంటి నేను ఎలాంటి తెలుసా, నేను ఎలాంటి వాళ్ళగా చెప్పుకుంటే కనుక ఆ సాక్ష్యం సత్యం కాదని. హల్లెలూయా. వారికి వారు యేసుక్రీస్తు ప్రభువు నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే కనుక సత్యం కాదు, నిజం కాదు. వినాలి వర్తమాన శ్రద్ధగా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుంటే కనుక ఆ సాక్ష్యము సత్యం కాదు. నన్ను గూర్చి వేరొకరు సాక్ష్యం చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నన్ను గూర్చి వేరొక పర్సన్ అంటే వేరొక వ్యక్తి నా గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలగాలి. అది యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న మాట. 32వ వచనం ఇప్పుడు చదవండి. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి అయ్యా ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారండి. యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎవరిస్తారు తెలుసా సాక్ష్యం? ఎవరు? ఆ వేరొకరు ఎవరు? ఆయనే తండ్రి. కుమారుడు, ఆ తండ్రి అంటే కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా గురించి సాక్ష్యం చెప్పుకుంటే కనుక సత్యం కాదు, కానీ నా గురించి వేరొకరు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు వేరొక సాక్ష్యం చెప్పేది? ఆయనే తండ్రి. ఏమైనా సాక్ష్యం చెప్పారు తెలుసండి? ఏమైనా సాక్ష్యం చెప్పారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడు గురించి ఏమైనా సాక్ష్యం చెప్పారు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్న సాక్ష్యం చెప్పారు. యోహాను సువార్త తీయండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అంటాడు కదా పౌలు వాడు వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు. యోహాను సువార్త 1వ వచనం 1వ అధ్యాయం 34వ వాక్యం. కొంచెం క్లారిటీ కూడా నేను చెప్పకుండా చదివి వినిపించాను. యోహాను సువార్త 1:34. ఈయనే దేవుని కుమారుడని ఈయన తెలుసుకొని ఒక సాక్ష్యం ఇచ్చితినను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 3:17 వచనం. చదవండి పురుషులు ఎమ్మని తీస్తాం. మత్తయి సువార్త 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారండి బాప్తిసం పొంది ఆత్మ పవర్ వలె ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఒక శబ్దం అట, ఒక సౌండ్ అట ఆకాశం నుండి వినపడుతున్నది. ఎవరికో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారికి. ఏమని వినపడుతుందో తెలుసా? ఈయన యందు నేను ఆనంది. ఒక సాక్ష్యం వచ్చిందండి. ఈ ఉదయకాలంలో నేను చెప్పే మాట ఏంటంటే, మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అండి ఆయనే డమ్ము కొట్టుకోవట్లేదు, ఆయననే డ్రమ్ము వాయించుకోవాలి. ఆయన గురించి వేరొక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఈయన యందు నేను ఆనందిస్తాను. ఎవరు ఆనందిస్తున్నా కాదు, నేను ఆనందిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. మరి మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడు. ఈ ఉదయకాల సమయంలో చాలా శబ్దగా ప్రయత్నంగా వాక్యమే. నీ గురించి మీ కుటుంబంలో సాక్ష్యం ఉందా? నీ గురించి మీ సంఘంలో సాక్ష్యం, మన హౌస్లో పెద్దలో సాక్ష్యము, ఈ పిల్లోడండి ఒక మంచి పర్సన్ సాక్ష్యం. ఏదో వస్తున్నావు వెళ్తున్నావు, ఏదో దైవ
దైవజనుడి దగ్గర ఒక మంచి సాక్ష్యం ఉందా? నేననే మాట ఏంటంటే, నిన్ను గురించి ఇతరులు సాక్ష్యం చెప్పగలగాలి. ఒకసారి ఎంత ఏమి సంపాదించుకోగలి, ఒక సాక్ష్య జీవితాన్ని సంపాదించుకుని వెళుతున్నగాక ఒక సాక్ష్యం మనకు ఉండాలి. ఏం సాక్ష్యం ఉండాలి? తిరుగుబోతురా బాబు, చందాలురా బాబు, ఇందుకు వస్తారు అనుకోకూడదు. ప్రజలు మన గురించి ప్రజలకు మంచి సాక్ష్యం పలకాలి. హల్లెలూయా. గుడిని చేసుకోసారి ఆలోచించుకొని ఎవరికొని హృదయం మీద చేసుకొని, నిజంగా ఈ సంఘంలో నా గురించి ఒక మంచి సాక్ష్యం ఉందా? దైవజనుడికి నా గురించి ఒక మంచి సాక్ష్యం ఉందా? నా భర్త దగ్గర నాకు ఒక మంచి సాక్ష్యం ఉందా? కుటుంబంలో నాకు ఒక మంచి సాక్ష్యం ఉందా? సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. నేను ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు మాత్రం చూపిస్తాను. కలిసి రాత్రి కొంచెం మంది కనిపిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే చివరి దినాలంటే సాక్ష్యం చాలా అవసరం. దైవజనులు యేసుని చనిపోయినప్పుడు అలాంటి ఒక యేసన్న మళ్ళా పుడతాడన్నాడు. హల్లెలూయా. అలాంటి యేసన్ని మళ్ళా పుడతాడు. అలాంటి యేసన్ని మళ్ళా చూడగలమా? చచ్చాడు బాబు, పేడ వదిలిపోయిందిరా బాబు అనుకోకూడదు. ప్రజలు చూసి బతుకున్నప్పుడు ఒక ఊపు పేడరా, మంచి సాక్ష్యం. నువ్వు కాలంలో మంచి ఒక సాక్ష్యం ఉండాలి. సంపలోకి నువ్వు రాగా దేవుడికి ఒక మంచి సాక్ష్యం ఉండాలి. మనకంటూ ఒక సాక్ష్యం, ఆ యొక్క సాక్ష్య జీవితం లేకపోతే అర్థమే. మనకు సాక్ష్యం, మంచి సాక్ష్యం ఉండాలి. ఈ అమ్మాయి అండి, ఈ అమ్మాయి మంచి ప్రార్థన చెప్పగలను పెడతాడండి, పిలవగానే వస్తాడండి, సంఘంలో సహకరిస్తాడండి. సొంతంగా వినవా? ఏ సాక్ష్యం వస్తాడండి, దేవుని సన్నిధికి రాడండి, ప్రార్థన చేయండి, వాక్యం వినండి, వాక్యం సాధారణ చూడండి. ప్రజలు మన గురించి చెప్పుకోవాలండి. వాళ్ళు మనకి చెప్పగలగాలంటే ఏమని చెప్పాలి? వీళ్ళండి ఆ స్థలానికి రాడండి, వీళ్ళు ఆదివారం వస్తే తెల్లబట్టలు వేసుకుంటారండి, వీళ్ళు ఆదివారం వస్తేనండి ఆ సాక్ష్యం ఉండాలి. వీళ్ళు అనేకులకు ఒక మాదిరి అండి, వాక్యమేనండి. వీళ్ళనేకులు ఒక మాదిరికరమైన జీవితం అండి. సాక్ష్యం ఇదే ఉండాలి మనకి. అమ్మో, వీళ్ళు యూత్ పిల్లలందరూ కలిసి మెలిసి ఉంటారండి. వీళ్ళ ఒకడంటే ఒకరికి పడదు, ఒకడంటే ఒకరు నిప్పు, ఒకడు నీరైతే ఒకడు కరెంట్ పేలిపో. సాక్ష్యం ఉండాలి. ఆ అర్థమే మా ఇంటికి వచ్చుచ్చు పోవచ్చున్న దైవజనుడు. చెప్పండి, ఏ దైవజనుడు? అసలు సాక్ష్యం చూడండి. సాక్ష్యం ఉండాలి మనకి. నోకి సాక్ష్యం ఉందండి, మోషేకు సాక్ష్యం ఉందండి, యేసు ప్రభువుకి సాక్ష్యం ఉంది, హానోకి సాక్ష్యం ఉంది. మరి మనకే సాక్ష్యం ఉంటుంది. వాక్యం వినేసి వెళ్ళిపోతాము, అదే నీకు సాక్ష్యం. చెప్పంగా లోపడతాడండి ఈ వ్యక్తి. వాక్యం రాసుకుంటారండి, శ్రద్ధ పెడతారండి. ఎన్నిసార్లు చెప్పినా చూడు సంగీతో వదిలండి, ఎన్నిసార్లు చెప్పినా అంతే. మరి ఏ సాక్ష్యం మనకుంది? ఈ ఉదయకాల సమయం తిడుగులు అడుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయం అంటే పరిశుద్ధాత్ముడు ప్రతి బిడ్డని రేపుదులు గాక. ఆమేన్. ఉండరు సాక్ష్యం. మా ఊళ్ళండి ఐక్యమత్యం కలిసి మెలిసి ఉంటారు. సంఘం అంటే ఇదండి. ఏక మనసు, ఏక ఆలోచన, ఏక తాత్పర్యం. ఒక
ఒక యూనిటీ కలిగి ఉంటామని. ఏం రాకపోతే ఆయన అడగటం, ఏం రాకపోతే ఆయన అడగటం, ఎన్ని దైవజనులుగా తీసుకెళ్ళమని సాక్ష్యం ఉండాలి. నీకే సాక్ష్యం లేదు. సాక్షుల జీవితం, సాక్షుల భక్తి ఎందుకంటే మనం చేసేది. భక్తి చెయ్యండి, సాక్ష్యం కలిగిన భక్తి చేయండి. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం కలిగిన భక్తి చేద్దామండి. సాక్ష్యం కలిగిన జీవితం జీవితం. దానియేలుతో దేవుడు ఏమన్నాడు తెలుసండి? చదువు నా వాక్యం కూడా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం ముగించుకుంటాం. దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 23. నీవు బహుప్రియుడవు కనుక చాలు. దానియేలుతో దేవుడు సాక్ష్యం ఇస్తా. దానియేలు నీవు ఎవరము అంత స్పందించండి. దానియేలు ఎవరంటే దేవుని దృష్టికి బహుప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి దానియేలు? ఇంకో వచ్చి చదువు 10:11. 10:11. దానియేలు చాలు, నీవు బహుప్రియుడు. అదే దానియేలు 10:18. అతడు నన్ను మరలా ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు. నువ్వు చదివే సొలొమోను పురుషులు చదవండి. దానియేలు 9:23. చూసేసారా? నీవు బహుప్రియుడు కనుక నీవు బహుప్రియుడు కనుక 10:11. దానియేలు ఇప్పుడు 10:11. దానియేలు నీవు బహుప్రియుడు కనుక ఇప్పుడు దానియేలు 10:18. అతడు నన్ను మరలా ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దానియేలు ఎన్నిసార్లు సాక్షి చెప్పాడండి? 3 సార్లు. దానియేలు నీవు బహుప్రియుడు. దానియేలు దేవునికి ఎలా మారాడు తెలుసండి? ప్రియుడుగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎలా మారాలి తెలుసండి? మీరు ప్రియురాలుగా మారాలి, మనం ప్రియుడుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా మారాలి మనం దేవునికండి? ప్రియుడుగా మారాలి. మనం దేవునికి మారాలి. చండాలంగా మనం మారకూడదండి, ప్రియుడుగా మారాలి. హల్లెలూయా అని కనుక రాశారు కదా. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ కలిసి ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు. మళ్ళా దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉందామండి? మొదటిగా నోవాహు వలె ఎలా బ్రతుకు? నోవాహు వలె నీతిమంతులుగా నిందారైతారు. రెండో వ్యక్తి ఎవరు? మోషే. ఎలా ఉన్నారు మోషే? ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. తాను నియమించిన వానికి కూడా. మూడో వ్యక్తి ఎవరండి? హానోకు ఎలా బ్రతికాడు? దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. మనం కూడా దేవుడికి ఎలా బ్రతకాలి? ఇష్టడుగా, అసహ్యంగా బ్రతకూడదు. చీరబాబు అసహించుకోవాలి. మనిషి తప్పితే ఇంకో మనిషి ముసుకేస్తాడు, వెళ్ళిపోకూడదు, పారిపోకూడదు. అప్పుడు వస్తారు చూడండి, తొందరగా పారిపోతారు కదా, అంత పారిపోకూడదు. అమ్మో వస్తున్నాడండి, మంచి సాక్షిగా టెస్ట్ మనీ అండి. ఈ వ్యక్తికి అసలు జీవితం టెస్ట్ మనీ, అతని లైఫ్ టెస్ట్ మనీ అండి అసలు అనుకోవాలి. ప్రజలు మనం చూసి. ఐదో వ్యక్తి ఎవరండి? ఎవరు? దానియేలు ఎలా బ్రతికాడు? దేవుడికి బహుప్రియుడిగా బ్రతికాడు. లాస్ట్ మనమే. మనం ఒక మంచి ప్రవర్తన
నిజంగా తిమేత్రియులాగా అతను గురించి సత్ప్రవర్తన గురించి చెప్పగా సాక్ష్యం సంతోషించండి. కాబట్టి ఇక నుంచి అయినా సంఘంలో ఒక సాక్ష్యం కలిగి, సమాజంలో సాక్ష్యం, కుటుంబంలో సాక్ష్యం కలిగి, ఫ్రెండ్స్ దగ్గర మంచి సాక్ష్యం కలిగి, ఫోన్ వాడే విషయంలో సాక్ష్యం కలిగి ఉంటాం. ఈ వ్యక్తి అండి ఫోన్ పట్టుకుంటేనండి ఇక ఫోనే లోకం అండి. రీల్స్ 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 అనుకున్న జీవితమే రీల్ అయిపోతుంది. అంతే జీవితమే రీల్స్ అయిపోతుంది. ఫోన్స్ పక్కన పెట్టండి. మన అప్లోడ్ చేస్తా ఆ షార్ట్స్ వినండి చక్కగా. అది వింటానికి కొంత బతకమే. ఆ యొక్క వినే ఆ షార్ట్ కూడా ఫార్వర్డ్ చేసుకుంటారు. మళ్ళీ అది కూడా వినటానికి కూడా బతకమే. అది చెత్త చెత్త చూడమని చెప్పండి, చెత్త చెత్త వినమని చెప్పండి. ఆ స్థితి తెచ్చుకోండి. రేపు నీ ఫోన్ వాడే విషయం ఒక సాక్ష్యం కలిగి ఉంటాయి, సంఘం గురించి ఒక సాక్ష్యం కలిగి ఉంటాయి. మరి మీ పక్కన గురించి అడగడం వస్తే నా గురించి ఏ సాక్ష్యం కలిగి ఉన్నారు?